హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులను భర్తీ చేయడం కోసం మెగా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2.5 to 4 lakh per annum శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 20 to 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 210 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి పేమెంట్ క్వెరీస్తో కావచ్చు, అకౌంట్ ఇష్యూస్తో కావచ్చు, బ్రాడ్బ్యాండ్ ఇష్యూస్తో కావచ్చు, సో మిమ్మల్ని అయితే ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా, అదేవిధంగా మెసేజెస్ ద్వారా, మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్కి అయితే ప్రాపర్ అసిస్టెన్స్, అదేవిధంగా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ బై ప్రొవైడింగ్ ప్రమోట్ ఎఫిషియంట్ అండ్ అక్యురేట్ అసిస్టెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్స్కి యొక్క పేమెంట్ క్వైరీస్కి సంబంధించి, అకౌంట్ ఇష్యూకి సంబంధించి, అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ ఇష్యూస్కి సంబంధించి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్, మీకు ఏమైనా ఇదివరకే కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో ఓకే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్ అండ్ మీట్ డెడ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకైతే ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఇక కంపెనీ వాళ్ళు. దీంతో పాటు మీరు షిఫ్ట్ టైమింగ్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 24/7 ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మీకు గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు అప్ టు 15,000 వరకు మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము, సో శాలరీస్తో పాటు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు 15,000 వరకు మంత్లీ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక వాకిన్ ఇంటర్వ్యూ మనకు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గైస్ ఇక్కడ చూడండి, మనకు ఫర్ వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మార్నింగ్ 11:30 నుంచి 2 PM వరకు సో వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఏ డేట్న కనుక చూసుకున్నట్టే సో మనకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మీరు ఈ రోజు వెళ్ళినా లేదా రేపు వెళ్ళినా కూడా సో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్లియర్గా వీళ్ళు ఎండ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, స్టార్టింగ్ డేట్ మాత్రమే మెన్షన్ చేశారు. మనకు 2 December 2024 నుంచి కూడా వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. స్టిల్ ఇంకా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మార్నింగ్ 11:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళైతే ఈ టైంలో వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అండ్ అలాగే లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్లై 3rd floor బ్రిడ్జ్, టెక్ గార్డెన్స్, కుందలహల్లి, బ్రూక్ఫీల్డ్స్, గ్రీన్ అవెన్యూ, కుందలహల్లి, ITPL మెయిన్ రోడ్, phase 2, బ్రూక్ఫీల్డ్, బెంగళూరు, కర్ణాటక,
560037. సో ఈ అడ్రస్కి అయితే వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరైతే మాకు జాబ్ చాలా అర్జెంట్ అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. వితిన్ 1 డేలోనే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు నోట్ కనుక చూసుకున్నట్టయితే నో బీఈ ఆర్ బీటెక్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే బీఈ బీటెక్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా బీఈ బీటెక్లో కూడా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఓకే ఎక్స్పీరియన్స్, సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ మాత్రం నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ పైన హెచ్ఆర్ లక్షయ్ అని చెప్పేసి మీరు టాప్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఓవర్ది మెయిల్ ద్వారా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా సో ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. సో మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీకు 2-way క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునేసి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.